పరాకాష్ఠకు పోతున్నారమ్మా. లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఏ పరిస్థితిలో ఉందనే దానికి ఇవన్నీ నిదర్శనాలు. ఇప్పుడే కాదు, గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై, ఇన్ఛార్జీలపై ప్రత్యేకంగా అక్రమ కేసులు పెట్టి ఎప్పుడు ఏ టైము ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నా కూడా లెక్క పెట్టకుండా ఏ విధంగా అరెస్టులు చేస్తున్నారో చూసాం. వీటన్నిటికీ న్యాయ పోరాటం చేస్తాం. ప్రతి కార్యకర్తకి నాయకుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. వాళ్ళ తరఫున మేము పోరాటం చేసే కార్యక్రమం చేస్తాం. జగన్ గారు ఎక్కడికి పోయినా ప్రజాదరణ ఎక్కువ ఉంది. ఆ ప్రజాదరణ చూసి ప్రభుత్వం వాళ్ళు కక్షపూర్తి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మా పార్టీ నాయకుడు ఇబ్బందుల్లో ఉన్నాడు, పలకరించడం పోవడం అనేది పార్టీ నాయకుడిగా మా పార్టీ నాయకుడు ధర్మంగా భావించి పోతున్నాడు. దానికి వాళ్ళు రకరకాలుగా కల్పించే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ దుష్ప్రచారం చేసే కార్యక్రమాలు మొదటి నుంచి చేస్తున్నారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. నేను అదే చెప్తున్నాను కదమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఎక్కువ కావాలి. ఎందుకంటే మరీ ముఖ్యంగా మన కోస్టల్ ఆంధ్ర తీరం, సముద్ర తీరం ఉంది కాబట్టి 970 కిలోమీటర్ల మేరకు పోర్టులు అభివృద్ధి చేసుకున్న, ఫిషింగ్ హార్బర్లు అభివృద్ధి చేసుకున్న మత్స్యకారులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. పోర్టు వల్ల వాణిజ్య పెరిగి రాష్ట్రం ఆదాయ వనరులు పెంచుకునేటానికి అవకాశం ఉంటుందని లోన్లు తీసుకొచ్చి పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు దాదాపు 3 పోర్టులు అయితే మోర్ దాన్ 50% కంప్లీట్ అయినాయి. మూలపేట పోర్టు, రామాయపట్నం పోర్టు, కాకినాడ యాంకరేజ్ పోర్టు, మచిలీపట్నం పోర్టు ఆ స్థాయిలో ఇప్పుడు అప్పుడప్పుడు పూర్తి కాల, ఇప్పుడు అది కూడా ఆ స్థాయికి వచ్చింది. మొత్తం మోర్ దాన్ 50% కంప్లీట్ అయిపోయింది. రామాయపట్నం అయితే అసలు ఓపెనింగ్కి రెడీగా ఉంది. ఒక బర్త్ కూడా కంప్లీట్ అయింది. ఫిషింగ్ హార్బర్ దాదాపు 6 ఫిషింగ్ హార్బర్లు కంప్లీట్ అయిపోయింది. ఇవన్నీ కూడా రాష్ట్రానికి సంపద సృష్టిస్తే ప్రజలకి ఆదాయ వనరులు, రాష్ట్రానికి ఆదాయ వనరులు పెరిగితే రాష్ట్ర ఇన్కమ్ ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఒక మంచి ఆలోచనతో చేశారు. అదేవిధంగా మెడికల్ కాలేజీ ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే బాగుంటుందని మంచి ఆలోచన చేస్తే ఇప్పుడు మేము సంపద సృష్టిస్తాము అని అధికారంలోకి వచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కట్టిన పోర్టులు, హాస్పిటల్స్ అన్నీ ప్రైవేట్ వాళ్ళకి, వాళ్ళ సొంత మనుషులకి అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనిపై తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున మేము పోరాటం చేసే కార్యక్రమం చేస్తాం తప్పకుండా. ఏ రైతు ఈరోజు కొత్తగా పొగాకు రైతు ఏంది, ఏ రైతు గిట్టుబాటు ధర వచ్చింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక లాస్ట్ 2.5 సంవత్సరంలో? మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేక అన్యాయం అయిపోయారు లాస్ట్ 2.5 ఇయర్స్లో. మామిడి రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడ్డారు. అరటి రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడ్డారు. ఈ పొగాకు రైతులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. లోగడ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పొగాకు రైతులు ఇబ్బందులు ఉంటే ఒక వారం రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున ధర స్థిరీకరణ నిధి నుంచి డబ్బులు ఇచ్చి పొగాకు రైతులను ఆదుకొని చూపించడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయట్లేదు? కేంద్ర మంత్రులు కలుస్తున్నారని మీరే చెప్తున్నారు, మంచిదే. సమస్య పరిష్కారం చేస్తున్నారా? అక్కడ ఇక్కడ వాళ్ళే అధికారంలో ఉన్నారు. పరిష్కారం చేయాలనుకుంటే ఎంతసేపు అన్నది? అక్కడ ఎన్డీఏ గవర్నమెంటే, ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంటే. తప్పకుండా వీటన్నిటిపై కూడా రైతుల పక్షాన్ని నిలబడి మేము పోరాటం చేసే కార్యక్రమం చేస్తాం. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు తప్పకుండా అమ్మ ప్రతి నియోజకవర్గంలోని, మున్సిపాలిటీల్లో కానీ, మండలాల్లో కానీ మా అభ్యర్థులు నిలబెడతాం. తప్పకుండా ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి తప్పకుండా మా అభ్యర్థులు గెలుపు అవకాశాలు డెఫినెట్గా ఎక్కువే ఉంటాయి. వాళ్ళ గెలుపు మేమంతా కలిసి పనిచేసే కార్యక్రమం కూడా చేస్తాం.